నీట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో ప్రధాని మోడీ తొలిసారి స్పందించారు. యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదంటూ వీడియో రిలీజ్ చేశారు. పేపర్ లీక్ పై కఠిన చర్యలు తీసుకున్నామని, నిందితులను కూడా పట్టుకున్నామని అన్నారు. విద్యార్థులకు ఏడాది వేస్ట్ కాకుండా వెంటనే రీ ఎగ్జామ్ పెట్టామని చెప్పారు. मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है. लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है. पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए. गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं. कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो, तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था. कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया. 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही है. फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा. सोमवार से संसद का जल्द से जल्द జంతర్ మంతర్ దద్దరిల్లుతోంది. పార్లమెంటు స్తంభించిపోయింది. దేశ యువత రోడ్డెక్కింది. కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి కల్పించింది. ఇవాళ 2వ దఫా చర్చలు జరిగాయి. రేపు జరగబోయే 3వ విడత చర్చలు కీలకం కాబోతున్నాయి. రేపేం జరుగుతుంది? రాజీ కుదురుతుందా, రాజీనామా జరుగుతుందా అనేది రేపటితో తేలిపోనుంది. గత జూన్లో జరిగిన నీట్ యూజీ పేపర్ లీకేజ్కు వ్యతిరేకంగా దేశంలో విప్లవం తారాస్థాయికి చేరింది. బొద్దింకలే కదా అని తీసి పారేస్తామనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన దేశమంతటా విస్తరించింది. బొద్దింకలే మదపు ఏనుగులను దిగ్బంధించాయి. కేంద్ర ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. జెన్సీ పట్టుదల ముందు మోడీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. నీట్ యూజీ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన మొదలుపెట్టింది. మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను హాస్పిటల్కు తరలించడం, ఆ తర్వాత పార్లమెంటును ముట్టడించేందుకు సీజేపీ ప్రయత్నించడం దేశవ్యాప్తంగా కలకలానికి కారణమైంది. ఉద్యమం ఇంత తీవ్రస్థాయికి చేరుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు. అటు అధికార పక్షం కావచ్చు, ఇటు ప్రతిపక్షం కావచ్చు యువత ఆగ్రహాన్ని పసిగట్టలేకపోయాయి. చలో సంపద్ తర్వాతే, సంసద్ తర్వాతే యువశక్తిని అధికార ప్రతిపక్షాలు గుర్తించాయి. విద్యార్థుల ఆందోళన ఉధృతం అవుతుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. యువత భవిష్యత్తును కాలరాసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే మాకేదీ ముఖ్యం కాదు. వారి భవిష్యత్తును దెబ్బతీయాలనుకునే వారిని విడిచిపెట్టం. పేపర్ లీక్లకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. దేశంలోని యువత సంక్షేమమే మాకు ముఖ్యం. వారికి హాని చేయాలనుకునే వారిని వదిలిపెట్టబోం. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వరుసగా తీసుకుంటున్న చర్యల్లో ఇదో ముఖ్యమైన అడుగు అని ప్రధాని చెప్పారు. ఆయనతో పాటు హోంమంత్రి అమిత్ షా, మరో మంత్రి జేపీ నడ్డా కూడా విద్యార్థులను శాంతింపజేసేందుకు వేరువేరుగా ప్రకటనలు చేశారు. సీజేపీ నేతలు చర్చలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి ప్రకటన తర్వాత ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని ఆదేశాలతో నీట్ లీకేజ్ పై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ పరిధిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సేవలు జరగనున్నాయి. స్పెషల్ కోర్టు జడ్జిగా అనుగ్రోవర్ ను నియమించింది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం కింద నమోదైన కేసులను విచారణ చేపట్టడం కొరకే స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పరీక్ష పత్రాల లీక్లపై క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా
ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను పంచాయతీరాజ్ శాఖకు మార్చింది. ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. టీకే అనిల్ కుమార్ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. మొదట కేంద్రం చర్చల ప్రతిపాదనను తిరస్కరించిన కాక్రోచ్ జనతా పార్టీ ఆ తర్వాత మనసు మార్చుకుంది. చర్చించేందుకు తన ఇంటికి రావాలని నడ్డా నుంచి ఆహ్వానం అందింది. కానీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాం. ఏ ఒక్కరి ఇంటికి వెళ్లబోమని మేం చెప్పాం. ప్రజా కోర్టు ఇక్కడే ఉంది. మంత్రుల ప్రజల మధ్యకు రావాలి. వారు చర్చలు జరపాలనుకుంటే జంతర్ మంతర్ వద్దకు రావాలని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, తటస్థ వేదిక అయితేనే అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత చర్చలకు సీజేపీ ప్రతినిధులు అంగీకరించారు. శుక్రవారం మధ్యాహ్నం కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరిగాయి. కేంద్రం తరపున మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. సీజేపీ తరపున సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా హాజరయ్యారు. తమ 3 డిమాండ్లనే మరోసారి సీజేపీ కేంద్రం ముందు ఉంచింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదంటే ఆయన్ని పదవి నుంచి తొలగించాలి అనేది మొదటి డిమాండ్. నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి. ఆందోళనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలనే 3 డిమాండ్లను స్పష్టం చేసింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా మిగతా 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చర్చల అనంతరం సీజేపీ ప్రతినిధులు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై సమాధానం చెప్పేందుకు కేంద్రం శనివారం వరకు సమయం కోరిందని తెలిపింది. రేపు మరో దఫా చర్చలు జరగనున్నాయి. మూడింటిలో 2 డిమాండ్లకు కేంద్రం పాజిటివ్గా ఉందన్నారు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్. ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని కోరామన్నారు. నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం అంగీకరించిందన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు రేపటి వరకు గడువు కోరారని చెప్పారు. है कि या तो धर्मेंद्र प्रधान इस्तीफा दे या तो उनको मंत्रिमंडल से बर्खास्त करे सरकार. नॉन नेगोशिएबल. नंबर 2, 1 करोड़ का मुआवजा सारे फैमिलीज के लिए जिनके बच्चे इस नीट के ब्रोकन करप्ट एजुकेशन सिस्टम के वजह से आत्महत्या करके मर गए. 1 करोड़ का मुआवजा. नंबर 3, जितने हमारे भाई बहन यहां पे पीसफुल तरीके से प्रोटेस्ट कर रहे थे एंड जिन्होंने ब्रूटैलिटी सहा पुलिस के वजह से एंड उनके ऊपर एफआईआर दर्ज हुआ, वो सारे एफआईआर विड्रॉ किए जाए. किसी के ऊपर एफआईआर नहीं होना चाहिए, अगर हुआ है तो वो सारे एफआईआर विड्रॉ हो एंड सरकार एक सॉवरेन गारंटी दे हमें लिखित में कि फ्यूचर में भी किसी को टारगेट नहीं किया जाएगा. चर्चा हुई है तो हमने सरकार को बहुत साफ शब्दों में ये बताया है कि धर्मेंद्र प्रधान जी के इस्तीफे या कुछ भी मंजूर नहीं होगा. पूरे देश भर में इस समय जहां अलग अलग आंदोलन चल रहे हैं, पूरे देश के युवाओं में जो गुस्सा है, जो आक्रोश है, एक सेंटीमेंट है, वो बहुत क्लियर सेंटीमेंट है दैट धर्मेंद्र प्रधान हैज टू रिजाइन और ही नीड्स टू बी सैक्ड. सरकार से इस बारे में विस्तृत चर्चा हुई है. सरकार ने इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है. हमने सरकार को बता दिया है कि पूरे देश भर में इस समय प्रदर्शन चल रहे हैं, जो प्रदर्शन बढ़ते जाएंगे और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो ये प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कांग्रेस जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा. हम उम्मीद करते हैं कि सरकार जल्द से जल्द धर्मेंद्र प्रधान को बर्खास्त करेगी या वो इस्तीफा देंगे और इस मामले को हमें कंक्लूजन की ओर लेकर जा पाएंगे. आपने सरकार को कोई मोहलत दिया, टाइम दिया है क्या? टाइम दिया है क्या सरकार को रिजाइन के लिए, समय के लिए? सरकार ने कॉम्पनसेशन पे
और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है। धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर कल सरकार ने फिर से समय मांगा है। कल दिन में सरकार से फिर मुलाकात होगी और हमें उम्मीद है कि कल धर्मेंद्र प्रधान जी का इस्तीफा लिया जाएगा। हमने सरकार को बता दिया है कि ये आंदोलन बहुत बड़ा हो रहा है, नेशनली स्प्रेड हो रहा है और जल्द ही अगर समाधान नहीं निकाला गया तो सीजेपी को फिर से एक और नेशनल कॉल देना होगा। సీజేపీ ప్రతినిధులతో 2 గంటల పాటు చర్చించామన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. సీజేపీ ప్రతినిధులు 3 డిమాండ్లు వినిపించారని తెలిపారు. వారి అన్ని డిమాండ్లు విన్నామని, చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. రేపు మరోసారి చర్చలు జరుపుతామని అన్నారు. लगभग 2 घंटे सारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे। लगभग 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। उनकी बातें हमने सुनी। बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड थी और 5 सुधार की दृष्टि से परीक्षा में सुझाव हुए। हमने उनको कहा है कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम आपसे जो चर्चा वो आपको बताएंगे। सर, उनकी अभी सारी लोगों के विषयों पर चर्चा करने के लिए यहाँ आए थे। लगभग 2 घंटे बातचीत चली। सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह जी बातचीत में शामिल हुए। 5 రోజులుగా పార్లమెంట్లో నీట్ పై చర్చ జరగడం లేదన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. కాంగ్రెస్ కి చర్చ జరగడం ఇష్టం లేదని తెలిపారు ఆయన. చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం అవుతుందని అన్నారు కిరణ్ రిజిజు. సీజేపీతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. पार्लियामेंट में नीट एग्जाम पेपर लीक को लेकर के चर्चा नहीं कर पाए। हम तो आज भी फिर से अपील किया है। तो अभी जो महत्वपूर्ण निर्णय कैबिनेट ने लिया है उसका ब्रीफिंग हमारा आईएनबी मंत्री जी ब्रीफिंग करेंगे। हमने आज भी राहुल गांधी जी खुद सदन में थे तो हमने कहा है कि आप बहस तुरंत शुरू कराइए। अब तो कांग्रेस पार्टी ने दिखा दिया कि वो बहस में इंटरेस्ट नहीं है एक्चुअली। अब जो प्रोटेस्ट कर रहे थे और प्रोटेस्ट करने वालों का जो सबसे प्रमुख चेहरा है सोनम वांगचुक जी, उन्होंने भी अनशन तोड़ के अपने बात रख दिया कि अब चर्चा होना चाहिए। मेरे ख्याल से अब इसको राजनीतिकरण करके फायदा नहीं है। हम लोगों को ठोस कदम कैसे उठाना चाहिए छात्रों का भविष्य के लिए, इस पे ध्यान देना चाहिए। The future of the student and how we can ensure a proper system and very strong system in place for the future of the student. This has to be our priority. So by disrupting the parliamentary procedures and నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై దాడులు, లాఠీచార్జ్ ఘటనపై విచారణ జరగాలన్నారు. ప్రధాని మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. पीसफुल प्रोटेस्ट किए हैं जिसके कारण पेपर लीक हो रहा है, उसको सैक किया जाए। दूसरी मांग कि ये जो हमारे फ्यूचर पे गोली चलाए हैं, लाठी मारे हैं, उन पर कार्रवाई होनी चाहिए। और तीसरी मांग कि नरेंद्र मोदी जी जो पूरे सिस्टम के ऑपरेटर हैं, वो ऐसे जैसे हजारों युवाओं से माफी मांगे।
इनका फिजिकल डैमेज हुआ है। मैं आपसे कह नहीं सकता हूं कि इनकी आंख बचेगी नहीं बचेगी। इनकी कोई गलती नहीं। तो ये 3 मांगे हैं। हमारे स्टूडेंट्स को मारना बंद कीजिए, धमकाना बंद कीजिए और ये मांगे पूरी कीजिए। సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దాటాక తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు. గురువారం అర్ధరాత్రి మేదాంతా ఆసుపత్రికి వెళ్లిన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు వాంగ్చుక్తో దీక్షను విరమింపచేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని దీక్ష విరమిస్తున్నట్లు వాంగ్చుక్ ప్రకటించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే దీక్ష విరమించినట్లు వాంగ్చుక్ స్పష్టం చేశారు. అయితే సోనం వాంగ్చుక్తో దీక్ష విరమింపజేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నించింది ప్రభుత్వం. 5 రోజుల క్రితమే జంతర్ మంతర్ నుంచి ఆయన్ను సఫ్దర్గంజ్ జంగ్ హాస్పిటల్కు తరలించారు ఢిల్లీ పోలీసులు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో గుర్గావ్లోని మేదాంతా హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. నిరసనలు చేస్తున్న విద్యార్థులపై ఎలాంటి కేసులు ఉండవని కేంద్రం హామీ ఇస్తే తాను తక్షణమే నిరాహార దీక్ష విరమిస్తానని సోనం వాంగ్చుక్ గతంలోనే చెప్పారు. ఆయన నిరాహార దీక్షను విరమించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగుతుందని సీజేపీ నేతలు తెలిపారు. వ్యక్తుల దీక్షతో సంబంధం లేకుండా తమ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. केंद्रीय मंत्री जेपी नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे और लद्दाख के एपेक्स बॉडी के शीर्ष नेतागण भी यहाँ आए थे। और उससे पहले आप लोगों को मालूम है विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की విఫలమవుతున్న పరీక్షా విధానంలో జవాబుదారీతనం అంశాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఎంపీల నుంచి హామీ ఇచ్చారని, అందుకే దీక్ష విరమించానని చెప్పారు వాంగ్చుక్. నీట్ పరీక్ష పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు కూడా తగిన పరిహారం అందజేస్తామని చెప్పారన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు వాంగ్చుక్. మరోవైపు నిరాహార దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్ ఎక్కడున్నారనేది తెలియడం లేదు. ఆయన్ను కలవకుండా అడ్డుకోవడంపై కాంగ్రెస్, సీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సోనం వాంగ్చుక్ అన్నా హజారే పార్ట్ 2 అని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఉద్యమం సోనం వాంగ్చుక్తో తమదో కాదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ ఉద్యమం దేశ యువతదని, సోనం దీక్ష విరమించినప్పటికీ ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పారు. మరోవైపు ఈ రాత్రికి తమను జంతర్ మంతర్ నుంచి ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అభిజిత్ దీప్కే ఆరోపించారు. శని, ఆదివారాలు జంతర్ మంతర్కు భారీ సంఖ్యలో విద్యార్థులు, మద్దతుదారులు చేరుకుంటారనే సమాచారంతోనే ప్రభుత్వం ఈ దమనకాండకు దిగుతోందని ఆయన ఆరోపించారు. అందుకే ఈ రాత్రికే మమ్మల్ని నిర్బంధించడానికి లేదా అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అలాంటి పని చేస్తే అది వారి మరొక పెద్ద పొరపాటు అవుతుంది. సోనం వాంగ్చుక్ను తీసుకెళ్లినప్పుడు ఉద్యమం మరింత బలంగా మారింది. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసినప్పుడు నిరసనలు మరింత ఉధృతం అయ్యాయని అభిజిత్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాల లక్ష్యంగా నిరసనను మరింత ఉధృతం చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ రాత్రంతా ఐవీ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్లు తీసుకున్న, రక్త పరీక్షలు చేయించుకున్న అభిజిత్ పోరాటంలో పాల్గొంటున్నారు. జ్వరం వల్ల శరీరం ఇంకా బలహీనంగానే ఉందని, కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఏమాత్రం ఆగకూడదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ఈ పదవికి రాజీనామా చేసేంత వరకు జంతర్ మంతర్ వేదికగా మా శాంతియుత నిరసన నిరాటకంగా కొనసాగుతుందని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. కార్యకర్త సోనం ప్రతిష్టంభన అనంతరం తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించినప్పటికీ తమ పార్టీ డిమాండ్ నెరవేరే వరకు ఈ ధర్నా నుంచి వెనక్కి తగ్గేది లేదని సీజేపీ బృందం స్పష్టం చేసింది. मुझे लगता है इन लोगों ने सोनम सर को किडनैप करके रखा हुआ था. जेपी नड्डा मिल पाते लेकिन अपोजिशन का कोई भी एमपी उनसे मिल नहीं पाता है. हमारे टीम के लोग गए थे, उनसे भी मिलने नहीं दिया गया था. तो सरकार ने एक तरीके से सोनम सर को किडनैप करके रखा हुआ था. बट आई एम वेरी ग्लैड, आई एम वेरी हैप्पी, वेरी रिलीव्ड. सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दी क्योंकि हम भी वही चाहते थे. हम उसकी रिक्वेस्ट भी कर रहे थे बिकॉज उनकी जो जान है इस देश के लिए और स्टूडेंट्स के लिए, देश के एजुकेशन सिस्टम के लिए बहुत ज्यादा इंपॉर्टेंट है. सोनम वांगचुक आपको कहते हैं
कि इस्तीफे के बगैर जो है प्रोटेस्ट कॉल ऑफ नहीं होगा क्योंकि ये मूवमेंट अब एक अभिजीत दीपके या एक सोनम वांगचुक सर का नहीं है, ये मूवमेंट अब पूरे देश के युवाओं का बन चुका है और तभी पूरे देश में प्रोटेस्ट हो रहे हैं, तो इस्तीफे से कम मंजूर नहीं है। अब बता रहा है ये सोनम वांगचुक अन्ना हजारे पार्ट 2 है, अन्ना हजारे की तरह ये भी शांत हो जाएंगे। आपको लगता नहीं है कि ऐसे जो बयानात हैं वो आपके आंदोलन को कमजोर बनाते हैं? हमारा, जैसे कि मैंने कहा, हमारा आंदोलन ये पूरे देश भर के युवाओं का आंदोलन है, अपोजिशन पार्टियों का आंदोलन नहीं है, और इस आंदोलन को देश के युवा आगे बढ़ाएंगे और यह आंदोलन कहीं से भी कमजोर नहीं पड़ेगा। किसी भी तरीके का डिटेंशन आपके साथ आज रात को हो सकता है? यस, हमें ऐसा पता चला है क्योंकि कल शनिवार और रविवार है, जिसके चलते बहुत ज्यादा भीड़ आ सकती है, तो सरकार की पूरी कोशिश है कि आज ही हम रात को उठा लिया जाए, गिरफ्तार कर लें या डिटेन कर सकते हैं, गिरफ्तार कर सकते हैं। और उसके बाद आप क्या करेंगे? नहीं, उसके बाद तो ये सरकार बहुत ही बड़ी गलती कर देगी, क्योंकि क्या हुआ, सोनम सर को इन्होंने उठा लिया, उसके बाद आंदोलन बड़ा हो गया, आपने बच्चियों का सर फोड़ा, उसके बाद आंदोलन और ज्यादा बड़ा हो गया, अभी हम लोगों को भी उठा लेंगे तो अभी देश भर में आंदोलन और फैल जाएगा। तो सरकार को अगर कोई सोल्यूशन चाहिए इस आंदोलन का, दैट इज ओनली वन थिंग, रेजिग्नेशन ऑफ धर्मेंद्र प्रधान के ऊपर। पीएम के वीडियो से संतुष्ट नहीं है आप लोग? क्या था उस वीडियो में, आप बताइए, आपने नहीं देखा क्या? मुझे तो कुछ दिखाई नहीं, आप बताइए उसमें कॉन्क्रीट क्या था। कह रहे फास्ट ट्रैक कोर्ट्स और जिस प्रकार से जो लोग आरोपी हैं उन पे कड़ी तो इतने दिन सो रहे थे वो। నీట్ పేపర్ లీక్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. నీట్ యూజీ సంస్కరణపై కేంద్రం ఎన్టీఏలు అఫిడవిట్ దాఖలు చేయాలంది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ తర్వాత చేపట్టిన సంస్కరణపై ఎన్టీఏ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పేపర్ లీక్ విషయంలో తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత సంస్కరణలు ఎలా అమలు చేస్తున్నారో వివరించాలని కోరింది. ప్రతిపాదిత గవర్నింగ్ బోర్డు, నిపుణుల బృందాలు, హైపవర్డ్ కమిటీ సిఫార్సుల అమలు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. డిజిటల్ మౌలిక వసతులు, భద్రత, పరిశోధన, పారదర్శకత, పరిపాలన, మానవ వనరులు సహా 10 కీలక విభాగాల్లో పురోగతి వివరాలు ఇవ్వాలని కోరింది ధర్మాసనం. పరీక్షకు ముందు, పరీక్ష సమయంలో, పరీక్ష తర్వాత దశల్లో చేపట్టిన సంస్కరణలపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలంది కోర్టు. పరీక్షా కేంద్రాలు, ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా భద్రతపై వివరాలు ఇవ్వాలంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానానికి మార్పు, డేటా రక్షణ చర్యలపై వివరణ కోరింది సుప్రీంకోర్టు. ప్రశ్నాపత్రాల రవాణాకు వైమానిక దళాన్ని వినియోగించడం తాత్కాలిక చర్య మాత్రమేనని అన్నారు న్యాయమూర్తి. ప్రస్తుతం దాఖలైన అఫిడవిట్లో ఈ అంశాలు లేవంది కోర్టు. కొత్త అఫిడవిట్ దాఖలు చేస్తామని కేంద్రం తరపున కోర్టుకు తెలిపారు సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. సంస్కరణ అమలును ఏడాది పొడవునా నిశితంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.